ఇచ్చి పంపించు. మరోళ్ళు ఇంకెవరున్నారు చూడు, కార్యకర్తలు వెయిట్ చేయించమాక. సార్ వస్తున్నారు సార్, అసలే టైం లేదు. అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి ఏందో నీకోసం తెచ్చావు? నీకోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టొచ్చానన్నా. చాలా థ్యాంక్స్. పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి ఇచ్చావే. ఏం లేదన్నా, చిన్న పని ఉంది. ఏంది పట్టుకో ఇది పట్టుకో. ఇది మంచి సినిమా కథ రాశానన్నా. ఏంది రవి? సినిమాకి మంచి కథ రాశానన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలయ్య బాబుతో హీరోగా. బాలయ్య బాబు హీరోనా? నువ్వు వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నోయ్. బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో మీరు, నేను నిర్మాత. డైరెక్టర్ ఏమో, నిర్మాత అంటే కోట్లు డబ్బులు పెట్టేది. అబ్బో, డైరెక్షన్ నాది. అబ్బా, డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్ని నేనే. అంతే. మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, నిర్మాత నువ్వు. ఇది కష్టం. కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. అన్నా చూడు, బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి? ఇది ఇంకో కథ అన్నోయ్. ఉంది. ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి? అవునన్నా. నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేను ఇంత ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు, ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ కళ్యాణ్ గారు అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్ లో ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమన్నా అయ్యే పనేనా? డైరెక్షన్ తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను. అది కాదన్నా, ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకొక కథ రాశానన్నా. అందులో బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస్ కాదన్నోయ్. బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును. పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును. ప్రభాస్ తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, నన్ను ఉంచాలనుకున్నావా, పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, పైకి. నువ్వు హీరో అన్నా, నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నాది, డైరెక్షన్ నాది, పాటలు నావి, మాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంట? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుంది అన్న. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా. ఇన్ని డబ్బులు వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని. ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే? సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా. ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు. కానీ రవి, నీకు దండం పెడతా. కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా. నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు? ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా? చెప్పాను, అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. తలుపు తట్ట ఏ పని మీద వచ్చినా పని చేస్తానన్నావు. చెప్పావు. అంటే పని చెప్పా. ఇది చెప్పానా నేను? నువ్వు నటుడుగా ఉండి నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయకపోతే చెప్పినానా నేను? నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వెందుకన్నావు నాకు ఎమ్మెల్యేవి? నువ్వెందుకు నాకు ఎమ్మెల్యేవి? అది కాదన్నా, ఎన్నికల ముందేమో నీతో తిరిగానా? తిరిగావు. మా ఊర్లో ఓట్లని వేయించానా? అడిగిన మాట నిజమే. రాత్రి బాల్ తిరిగానా? తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? మా ఊరు రావా? రాకుండా తమ్ముడు రవి, మళ్ళీ ఎలక్షన్ రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? రావా? మళ్ళీ వస్తావు కదా. ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఇది చిన్న పని.
పవన్ కాదా? కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే మరి కాదా ఇది? ఇది చిన్న పనా? చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. అరే కార్యకర్త- రేపు మళ్ళీ వస్తావుగా, కార్యకర్త రేపు ఎలక్షన్లు అప్పుడు వస్తావు కదా, రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, మా ఊరు వస్తావు కదా, అప్పుడు చూసుకుందాంలే అన్నా. అప్పుడు ఏం దానిది? నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్. మిమ్మల్ని పనికి మాలిన ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు. సినిమాలు తీయలేరా? ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, తిట్టం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్ మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా? ఒక్క మాట, లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఓకే సార్. ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా, ఆయనే నాకు ఆదర్శం. ఓకే సార్, అర్థమైంది సార్. మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హుడు సార్. వస్తాను సార్. ఓకే తమ్ముడు.